హాయ్ అండి. మీకు ఒక మంచి మాట చెప్పనా? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంటారండి, అది నిజమా? అబద్ధాలు ఆడితేనే ఆడపిల్లలు పుడతారా? లేదండి. ఆడపిల్ల ఇంటికి అందం అండి. ఆడపిల్ల ఉంటేనే ప్రతి కార్యక్రమాలు మనకి తల్లికైనా తండ్రికైనా అన్నదమ్ములకైనా ముందు ఆడపిల్ల రావాలి. కార్యక్రమాలు మొదలు పెడితేనే కొనసాగుతాయండి. ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుందండి. ఏదో మాటకు అంటారేమో కానీ ఆడపిల్ల అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడతారని అంటాము. ఆడపిల్ల లేకపోతే అసలు ఏం బాగోదండి. ఆడపిల్ల ఉండాలండి, ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి. ఎంతమంది పుట్టినా మనకు బాధలేదు. కానీ కాకుంటే ఈ రోజులను బట్టి ఒకరిద్దరితో అయిపోతుంది. కానీ ఆడపిల్లలు ఇంటికి అందమండి, కళ కూడా. ఇంటికి ఆడపిల్లలు ఉంటే ఇంటికి కళ కూడా. అన్నదమ్ముడికి ఆడపిల్లలు కావాలి, తల్లిదండ్రులకి ఆడపిల్లలు కావాలి. కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి అంటే ముందు ఆడపిల్లలు వచ్చి ఉంటేనే కార్యక్రమాలు క్రమంగా జరుగుతుంది. ఆడపిల్ల లేని ఇల్లు చాలా కష్టమేనండి. ఎవరిని ఆడపిల్లల్ని తీసుకొచ్చుకొని మన కార్యక్రమాలు జరుపుకోవాలంటే కుదరదండి. ఏదేమైనా కానీ ఇంటికి ఆడపిల్లే కళ. డెలివరీకి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే అమ్మాయి డెలివరీ అయిందంటే అమ్మాయి అబ్బాయి అని అడుగుతారు ముందు. ఫస్ట్ అది అడిగేది అదేని అడుగుతారండి. ఇది నిజమా కాదా? అట్లాగే అడుగుతారు. ఆడపిల్ల అంటే ఇంటికి చాలా అదృష్టం అండి.